హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఆ ప్రత్యేకతకు కారణం కూడా ముమ్మాటికి మీరే. ఏ రకంగా మీరు కారణం అన్నది మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వరాయ నమః. శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వరాయ నమః. సినిమా టైటిల్ ఏమిటా టైటిల్, ఏంటా కథ అన్నది చూస్తే, ఒక జర్నలిస్ట్గా యూట్యూబ్ ఛానల్లో అనేక వీడియోలు చేశాను. నేను చేసిన ప్రతి వీడియోకి అందులో ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాటిని సరి చేసుకోమని చెప్పి నాకు కింద కామెంట్ రూపంలో చెప్పేవాళ్ళు. ఇంకా ఇలాంటి వీడియో చేయి, ఇంకా దీనిపైన వీడియో చేయి, ఇది చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది, దీనిపైన క్వశ్చన్ చేయని చెప్పి ఇట్లా చాలా చాలా రకాలుగా నాకు సమాచారాన్ని ఇచ్చి నా చేత వీడియోలు చేయించారు మీరు. సో మీరు ఆ రకంగా నన్ను ప్రోత్సహించారు కాబట్టి, నా చేత వీడియోలు చేయించారు కాబట్టే నాకు పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, నాకు మంచి వ్యూవర్షిప్ ఉంది, నన్ను ఆదరిస్తున్నారు. వేరే వాళ్ళు చూసేవాళ్ళు కూడా వీడియోలు బాగున్నాయని చెప్పి జెన్యున్గా చెప్తాడనేటువంటి ఒక పేరు కూడా నాకు రావడం జరిగింది. సో ఆ కారణం చేతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి ఆ జగన్ గారిని కలవడానికి కూడా ఈ వీడియోలే కారణం. అంటే మనం ఎవరికో ఏదో ఇప్పుడు బయట రకరకాల ప్రచారం జరుగుతుంటుంది, వాటికి మనం చాలా దూరం. మనం చెప్పాల్సిన విషయం స్ట్రైట్గా చెప్తున్నాం కాబట్టి, నిజాయితీగా ఉన్నాం కాబట్టి, నిజాయితీని జగన్ గారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నన్ను పిలిపించుకొని మాట్లాడారు. సో ఈ క్రమంలో ఇక్కడ ఈ వీడియోలు చూడడం ద్వారా మీరు ఇచ్చిన సపోర్టు, మీరైతే పాజిటివ్ కామెంట్స్ ఇవన్నీ ఉన్నాయో, మీరు దీనంతా దృష్టిలో పెట్టుకొని పెద్దీస్ క్రియేషన్స్ వారు, అంటే పెద్దికే ఈశ్వరన్న గారు నిర్మాతగా అండ్ అదేవిధంగా దర్శకుడిగా ఈ సినిమాకి పనిచేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఫిలిం ఛాంబర్లో ఈసీ మెంబర్గా కూడా ఉన్నారు. ఒక 4000 ఇంటర్వ్యూస్ కూడా ఆయన చేసి ఉన్నారు. చాలా అవార్డులు కూడా ఆయనకు వచ్చి ఉన్నాయి. ఆయన గతంలో ఉన్నటువంటి పరిచయం గ్యాప్, ఈ చాలా సంవత్సరాల గ్యాప్ కూడా వచ్చింది. ఈ మధ్య కాలంలో మన వీడియోలు ఇవన్నీ చూడడం ద్వారా ఎక్కువ రీచ్ రావడం ద్వారా అది చూసిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి రైటర్గా పనిచేయమని నన్ను అడగడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇవే, నా వీడియోలో మీకు ఇంత కామెంట్స్ ఇంతమంది చూస్తూ ఉన్నారు, ప్రజెంటేషన్ బాగుంది, స్క్రిప్ట్ కూడా అద్భుతంగా రాయగలడు అనేటువంటి ఒక నమ్మకాన్ని నా పైన ఉంచి, ఇక్కడ ఏదైతే యాదగిరి గుట్ట దగ్గర రాజాపేట అని ఉంటుంది, సో అక్కడ తిరుమలలో ఎలాగైతే ఆలయం ఉంటుందో, అంటే అంత గొప్ప ఆలయము, అలాంటి ఒక ఆలయాన్ని స్వామివారి విగ్రహం అనేది కానీ అట్లా నేను వెళ్ళి చూసి వచ్చాను. చాలా బాగుంది, స్వామివారిని దర్శించుకున్నాను. ఆ రకంగా టెంపుల్ నిర్మించడం జరిగింది. సో ఈ ఆలయం నిర్మించడానికి గల కారణం ఏంటి, దీని వెనుక ఏం జరిగింది, కొన్ని యథార్థ సంఘటనలు, అదేవిధంగా ఈ కలియుగానికి వెంకటేశ్వర స్వామి వారు ఒక మెసేజ్ కూడా ఇవ్వాలి, ఆ మెసేజ్ను ఇందులో చూపించాలనే ఒక ఉద్దేశంతో కథ రాయడం జరిగింది. అంటే ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా నేను ఇలా ఉండకూడదు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాంటి ఆలోచన వచ్చే విధంగానే ఈ సినిమా కష్టపడి కథ రాయడం జరిగింది. సో ఈ కథ ఆగస్టు 1 బిర్లా ఆడిటోరియంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ అక్కడ ఆడిటోరియంలో మరి టైటిల్ లాంచ్ జరిగింది. చాలామంది వచ్చారు, అక్కడ 300 మెంబర్స్ వచ్చారు టైటిల్ లాంచ్ కూడా. ఆ టైటిల్ లాంచ్లో సందర్భంగా అక్కడ ఈ కథకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ను ఇక్కడ శ్రావ్య గారు ఓకే టీవీ అండ్ శ్యామల గారు, మాజీ జడ్జి నేరెళ్ళ మాల్యాద్రి గారు, డైరెక్టర్ పెద్దికేశ్వర్ గారు, వారి చేతుల మీదుగా ఆ స్క్రిప్ట్ను వారికి అందించడం జరిగింది ఆ రోజు. అంటే వీళ్ళంతా నా ఆత్మీయులు, చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా. ఈ ఏమంటారు, ఒక గొప్ప అవకాశం వచ్చింది, ఆ సందర్భంగా నా ఆత్మీయులు నేను పిలిచినప్పుడు చాలామంది వచ్చారు. సో వారి చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పి ఆ రోజు వారికి కథను కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ ఈ టైటిల్ లాంచ్ కూడా జరిగింది అదే రోజు, సినిమాకి సంబంధించిన టైటిల్ లాంచ్. నెక్స్ట్ ఇది ఫస్ట్కి అయింది. థర్డ్ రోజున ఈ సినిమాకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ను 3 గంటల పాటు డైరెక్టర్ పెద్దికేశ్వర్ గారికి నేరేషన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈశ్వరన్న గారు చెప్పారు, అంటే ఒక 10 సినిమాలకు కథ రాస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎట్లా రాస్తారో అంత అద్భుతంగా రాశారని చెప్పి అన్నగారు చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఇది తెలుగు, కన్నడ, తమిళ్ 3 భాషల్లో తీస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది, మీరు ఆదరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్స్
ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఖచ్చితంగా ఉంటాయి. మన తెలంగాణలో టైటిల్ లాంచ్ జరిగింది. సో ఈ మళ్ళీ ఆడియో లాంచ్ కూడా త్వరలోనే ఉంటుంది. ఆ ఆడియో లాంచ్కి ఖచ్చితంగా మీరందరూ నా ఆత్మీయులు కాబట్టి మీ అందరి వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆడియో లాంచ్లో కలుసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అందరిని ఇన్వైట్ చేస్తాను. ఆ వివరాలన్నీ మీకు తర్వాత చెప్తాను అది. అండ్ ఏపీలో కూడా ఆడియో లాంచ్ అండ్ టైటిల్ లాంచ్ కూడా ఉంటుంది. సో అప్పుడు కూడా అక్కడ ఎక్కడ ఈవెంట్ ఉంటుంది ఏంటంటే దానికి సంబంధించిన వివరాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీరు అందరు రావాలి, అక్కడ నన్ను ఆశీర్వదించాలి, మీరు ఇంకా నన్ను ప్రోత్సహించాలి. మీ ఆశీర్వాదం, మీ సపోర్టు, మీ ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా ఇంకా మరిన్ని మంచి కథలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ స్థాయిలో ఇప్పుడు మన వెలుగు టీవీ ఛానల్ ఆఫ్టర్ ఎలక్షన్ మనకు వేరే ఛానల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అంటే వాళ్ళు చెప్పినట్టు చెయ్యలేక మనసు ఒప్పక వాళ్ళని తిట్టు వీళ్ళని తిట్టు నీకు నెలకు జీతం ఇస్తున్నాం కదా అంటే అది మనసు ఒప్పక వెలుగు టీవీ ఛానల్ మనం పెట్టుకోవడం జరిగింది ఓన్గా. చాలా స్ట్రగుల్ పడ్డాం అనుకోండి స్టార్టింగ్లో, ఎందుకంటే ఇబ్బందులు ఉంటాయి కదా, జాబ్ మానేసి వెంటనే అంటే ఫ్యామిలీ ఉంటుంది, చాలా స్ట్రగుల్ ఉన్నాయి. సో అప్పుడు నాకు ఎక్కువ రోజులు స్ట్రగుల్స్ లేకుండా చాలా తక్కువ టైంలో నన్ను ఆదరించింది మీరే. తక్కువ టైంలో ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ దాటింది. సో ఆ టైం అది ఆ మూమెంట్లో అంటే ఛానల్ మంచి ఆ వీడియోస్ మంచి మూమెంట్, అది ఏమంటారు వ్యూస్ ఎక్కువ రావడం ఇదంతా జరుగుతున్న తరుణంలో టార్గెట్ చేయడము, వ్యూస్ రాకుండా రిపోర్ట్స్ కొట్టి చాలా జరిగినాయి. సో మళ్ళీ అప్పుడు కూడా మనం జర్నలిస్ట్ రవీంద్రన్ ఒక ఛానల్ స్టార్ట్ చేసినాం, అప్పుడు కూడా ఆదరించారు. సో ఇట్లా నేను ఏది అడిగినా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, నాకు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. వీడియోలు రాకపోతే ఎందుకు వీడియోలు చేయట్లేదు, ఏదైనా సమస్య ఉందా, ఏదైనా ఉంటే మాకు చెప్పు అని చెప్పి చాలామంది ఇప్పుడు ఏపీ తెలంగాణే కాదండి, వేరే దేశాల్లో ఉండేవాళ్ళు కూడా తమ్ముడు నీకు మేమున్నాం, నిజాయితీగా మాట్లాడు, బూతులు మాట్లాడొద్దు, వాస్తవాలు చెప్పు, వాస్తవాలు చెప్పిన రోజు మీ వెనక మేము ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు కూడా చాలామంది, ఇంకా నేను ఎక్కువ మందికి చెప్పలేదు దీనికి సంబంధించి, ఎందుకంటే మొన్నే కదా జరిగింది. సో ఒక వీడియో చేసి మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఈ ఆనంద క్షణాలను మనం మీతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పండి, ఎందుకంటే కారణమే మీరు కాబట్టి, మీరు నా ఫ్యామిలీ కాబట్టి మీకే కదా చెప్పుకోవాల్సింది. సో అందుకే మీకు షేర్ చేసుకుందాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్లో మనం ఖచ్చితంగా కలుద్దాం. ఏ ప్రాంతాల్లో ఉంటాయి వాటికి సంబంధించిన వివరాలు ఉంటాయి, అక్కడ అందుబాటులో ఎవరుంటే వారు వచ్చి కలవచ్చు, నన్ను ఆశీర్వదించవచ్చు. అండ్ అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఈ మంత్ 16th అనుకుంటున్నారు. ఇంకా వాటికి సంబంధించిన వివరాలు అయితే నాకు ఇంకా తెలియదు, మేబీ ఉండొచ్చు. సో ఒక సాంగ్తోనే సినిమా షూట్ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. సో ఇట్లా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరందరూ ఆదరిస్తారు. మీ ఆదరణ అంటే ఇది సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ నాకు అవకాశాలు వస్తాయి రాయడానికి. సో ఇప్పటికీ కొన్ని దగ్గర ఒక 10 స్క్రిప్ట్లు ఉన్నాయి. ఇది ఇప్పటిది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. మనం రాయాలి చెయ్యాలనే ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచో ఉంది. అమ్మ కోరిక కూడా, అమ్మ కూడా ఎప్పుడు అనేది నువ్వు మాటలు బాగా చెప్తావు, బాగా మాట్లాడతావు, సో ఖచ్చితంగా ఇదే నీ లైఫ్ని మార్చేస్తుందని చెప్పి అమ్మ చెప్తుండేది. తల్లి బ్లెస్సింగ్స్ ఎప్పుడు వృధా కావు కదా. సో నేను నిజంగానే మాట్లాడుతున్న మాటలే నన్ను ఈరోజు బతికిస్తూ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో వీడియో చేస్తున్నా కాబట్టి అదే నాకు అన్నం పెడతా ఉన్నాయి, మీ ఆదరణ వల్ల, మీరు నన్ను ప్రోత్సహించడం వల్ల. సో ఇది కూడా సినిమా కథ కూడా నేను చెప్తే ఎలా ఉంటుందంటే నా కథ కాబట్టి నేను బాగుందని చెప్పినట్టు ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పాలి అది బాగుందా లేదా. సో అప్పుడు కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా చాలామంది నాకు అదే చెప్తారు, ఏది ఉంటో అది ఓపెన్గా, తమ్ముడు నువ్వు ఈ వీడియోలో తప్పు చేసావు, దీన్ని సరిదిద్దుకో, ఇట్లా కాదు ఈ రకంగా మాట్లాడు, దీని గురించి ఇంకా తెలుసుకో, దీని గురించి వీడియో చేయి, దీని గురించి ప్రశ్నించి, ఇట్లా చాలామంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. చాలా ఒక స్టార్టింగ్లో కొంతమంది నెగిటివ్గా మాట్లాడడం, బూతులు తిట్టడం అనేది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చారు. 95% పాజిటివ్ కామెంట్స్ నాకు పెట్టారు. ఇప్పుడు కూడా వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం అని అడగగానే చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా ప్రతి మూమెంట్, నాకు వచ్చిన ఈ అవకాశాలు వీటికి సంబంధించి మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకే వీటికి సంబంధించి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో డెఫినెట్గా రానున్న రోజుల్లో ఈ సినిమా ఈవెంట్స్లో మనం ఖచ్చితంగా కలుద్దాం. సో మరొకసారి ఈ అవకాశం నాకు రావడానికి కారణమైన మీకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ జర్నలిస్ట్ రవీందర్. థ్యాంక్ యూ.